అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని చెప్పేసి మనవి చేస్తూ మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు అలాగే వివిధ జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు ఇచ్చేసినటువంటి దళిత సంఘటన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు జయంతులు మనం చేసుకోవడం, అందులో వారి యొక్క విజయాలని వారు సాధించినటువంటి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వైనాన్ని మనం వల్లె వేసుకొని వారి బాటలో పయనించేలా యువతని మరియు విద్యార్థులని మనందరం కూడా ఆ బాటలో పయనించేలా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఈ మహనీయుడి గురించి చెప్పుకోవాలంటే శ్రీధర్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అత్యంత పేదరికం నుంచి, అత్యంత ప్రతికూల పరిస్థితుల నుంచి ఆ కాలంలో ఎంతో వివక్షతకు గురైనటువంటి కాలంలో వారు పేద స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు, అంటే ఉప ప్రధాని అయ్యారు కానీ ప్రధాని స్థాయి పోటీ అయ్యేంత వరకు కూడా వారు ఎదిగిన క్రమం 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండేసి రాజకీయంలో ఆ కులం నుంచి ఉండి అందరినీ ఎదిరించి తన సమర్థనతోటి ఎన్నో విజయాల్ని, అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన వారు మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా వీరు మంత్రిత్వ శాఖల్లో కూడా ఏదో నామమాత్రంగా లేదు. ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా దానికి వన్నె తెచ్చే విధంగా ఉన్నారు. ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు కార్మికులు అందుకున్నటువంటి కనీస వేతన చట్టం వారు రూపొందించింది. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నా, సమాచార శాఖ మంత్రిగా ఉన్నా, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా, ఇన్ని మంత్రిత్వ శాఖలు ఆయన పొందినా కానీ కేవలం నామమాత్ర పదవిగా ఉండలేదు. ఏదో చేయాలి, ఆ శాఖకు తనదైనటువంటి ముద్ర వేయాలనేటువంటి పరిస్థితులలో వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మహామేధావిగా ఆంగ్ల భాషలో అకుంఠితమైనటువంటి బాల్యంలోనే అకుంఠితమైనటువంటి పట్టుదల, అకుంఠితమైనటువంటి నేర్పరితనం వారు సాధించారు. అందుకే వారు అత్యున్నత శిఖరాల్ని చేరగలిగారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి ఓటమి ఎరగని నాయకుడిగా ఒక దళిత జాతి నుంచి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వారి యొక్క సద్గుణాలని, వారి యొక్క పరిశ్రమని, వారి యొక్క ప్రతిభని అందరూ కూడా దేశ నాయకులు, అత్యున్నతమైనటువంటి దేశ నాయకులు కూడా వారిని సంప్రదించే పరిస్థితి ఏర్పడింది. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఆ త్రయమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు జగజీవన్ రావు గారు వీరితోటి ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపిన తర్వాత ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధానులు కానీ లేదా రాష్ట్రపతులు కానీ ఇతర నాయకులు కానీ ఉండటం మనం గమనిస్తే వారి యొక్క ప్రతిభకి ఇక కొలమానం అనేది లేదు. వారిని అందుకనే అమూల్యమైనటువంటి రత్నం, భారతదేశానికి ఒక అమూల్యమైనటువంటి రత్నంగా అభివర్ణించారు. అంటే వెలకట్టలేని రత్నం, వజ్రంగా వారిని అభివర్ణించారంటే వారి యొక్క కీర్తి అంతా ఇంత కాదు. మరి ఇదంతా దేనితో సాధ్యమైంది? వారి యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏమీ లేదు. మన పిల్లలని చదువు వైపు మళ్లించడం ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.